వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో యువత పడుతున్న ఇబ్బందుల్ని రాష్ట్ర ప్రజల దృష్టికి తీసుకువెళ్లే ప్రయత్నం ఇది. ప్రభుత్వానికి గుర్తు చేస్తూ ఉంటాం, వారిచ్చిన హామీలు, జరగాల్సిన పథకాలు, ప్రజల మేలు కోసం చేపట్టిన ఇదివరకే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ముఖ్యమంత్రిగా ఆయన చేపట్టిన పథకాలు పేర్లు మార్చిన ప్రజల మేలు గుర్తించి వారికి చేయాలనే సంకల్పం అలాగే ఉంది. దానికి రెండింతలు చేస్తామన్నారు చంద్రబాబు నాయుడు గారు. ప్రతి తల్లిదండ్రి దేశంలోనే కాదు రాష్ట్రంలో కోరుకునేది ఒకటే, పిల్లల భవిష్యత్తు. అలా రాష్ట్ర పెద్దగా ప్రతి విద్యార్థి బాగా చదవాలి, భవిష్యత్తు బాగుండాలని పాక్షికంగా ఇస్తున్న రీఎంబర్స్మెంట్ కాదు, మొత్తం రీఎంబర్స్మెంట్ నేనే ఇస్తాను, మంచి కాలేజీల్లో చదవండి అని జగన్మోహన్ రెడ్డి గారు పథకాన్ని మార్చి ఫుల్ రీఎంబర్స్మెంట్ అని చెప్పి ప్రతి త్రైమాసికం క్వార్టర్కి డబ్బులు వేయటం జరిగింది. నాకు ఒక ఇంజనీరింగ్ కాలేజ్ ఉంది, సోదరుడు ప్రతాప్ రెడ్డికి ఉంది. 4 సంవత్సరాలు విద్యార్థులు ఇబ్బంది పడలేదు. ఈరోజు ఇబ్బంది పడుతున్నారు. అవును, మేము కూడా డబ్బులు కట్టాలని విద్యార్థులను అడుగుతున్నాం. మీరు వాళ్ళని బలవంతం చేయకూడదు అని కలెక్టర్ దగ్గర నుంచి ఆదేశాలు కానీ, సోషల్ వెల్ఫేర్ నుంచి ఆదేశాలు కానీ వస్తున్నాయి మాకు. మరి గవర్నమెంట్ డబ్బులు ఇవ్వాలి వారికి, వారి ఖాతాల్లోనే జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చిన మరొక సంస్కరణ అది, వారి ఖాతాల్లోనే వేయాలి అని అంటే లేదు, వారి ఖాతాల నుంచి మార్చి కాలేజ్ ఖాతాల్లో వేస్తామని ఒక జీవో తీసుకొచ్చారు. ఎందుకు? లక్షల మంది విద్యార్థులు ప్రభుత్వం మీద పడితే ఇబ్బంది అవుతుంది. 100-200 మేనేజ్మెంట్లు అయితే మేనేజ్ చేయడం కూడా మాకు కూడా కష్టమైంది కాదు. పోలీసుల ద్వారానో కలెక్టర్ల ద్వారానో బెదిరించి మా కమిషన్ ఒకటి ఉంది, మిమ్మల్ని జైలుకి పంపిస్తాము అని కూడా మాకు చెప్పడం జరిగింది. మరి టీచర్లకి ఫీజులు ఎలా ఇవ్వాలి, వాళ్ళ శాలరీస్ ఎలా కట్టాలి, కాలేజీలు ముందుకు ఎలా వెళ్ళాలి? జగన్మోహన్ రెడ్డి గారు మీరు గుర్తించాలి, ఇది ఒకటి యువతకి ఇక్కడ కష్టపడ్డ వారికే కాదు, మిగతా ప్రజానీకానందరికీ, ఆంధ్ర రాష్ట్ర ప్రజానీకానికి అందరికీ కూడా ఇది గుర్తించాలి. ఒక హైయర్ ఎడ్యుకేషనే కాదు, పిల్లలు మొదటి సంవత్సరం నుంచి బాగా చదవాలి అని చెప్పి ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టింది జగన్మోహన్ రెడ్డి గారు. స్కూల్ రూపురేఖలు మార్చింది జగన్మోహన్ రెడ్డి గారు. 8వ తరగతి కల్లా వాళ్ళకి అవగాహన ఉండాలని ట్యాబ్లు ఇచ్చింది జగన్మోహన్ రెడ్డి గారు. ప్రజలు గుర్తించారు, గ్రహించారు. చంద్రబాబు నాయుడు గారి మాటలకి మోసపోయాము అని ఇప్పుడే చెప్పారు. నిరుద్యోగ భృతి నేను ఎలక్షన్ టైంలో చెప్పేవాడిని, ఇది వరకు యువతకి నిరుద్యోగ భృతి 2000 అని చెప్పే చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్ లో గద్దెనెక్కిన తర్వాత దాన్ని తొంగలో దొక్కారు. ఈసారి ఇవ్వని 2000ని 3000గా పెంచారు. ఇస్తారా? మీరు ఒకసారి ఆలోచించండి అని చెప్పారు. అదే జరుగుతుంది. ఆ రోజు 2000 ఎలా తొంగలో దొక్కారో ఈరోజు 3000 కూడా అదే పరిస్థితి. ఇది ఇక్కడికి వచ్చిన యువత విద్యార్థులే కాదు, ప్రతి రంగంలో, ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న ప్రతి రంగంలో రైతులు కానీ, కార్మికులు కానీ, నేతలు కానీ ప్రతి ఒక్కరిని మోసం చేసే ప్రభుత్వమే ఈ కూటమి ప్రభుత్వం. ఇది ప్రతి ఒక్కరూ గుర్తించాలి. పెద్దలు మా జిల్లా అధ్యక్షులు గోవర్ధన్ రెడ్డి గారు చెప్పారు, బీసీడీఈ చైర్మన్ గా ఉన్న బోర్డ్ ఫర్ కమ్యూనిటీ డెవలప్మెంట్ త్రూ ఎడ్యుకేషన్, ఇది జగన్మోహన్ రెడ్డి గారి మధ్యలో మొలకెత్తిన ఆలోచన. పిల్లల్ని
ఏ విధంగా సామాజిక స్పృహ తీసుకొని రావాలి అని. హైయర్ ఎడ్యుకేషన్, స్కూల్ ఎడ్యుకేషన్ ని మొట్టమొదటిసారిగా కలిపింది ఈ బోర్డు. అటల్ టింకరింగ్ ల్యాబ్స్ అని వాడుకలో తెచ్చింది ఈ బోర్డే. 55,000 మంది ఆర్మీతో కలిసి పనిచేసాం ఆంధ్ర రాష్ట్రం కోసం. తప్పకుండా ప్రజలు గుర్తిస్తారు. ప్రజల వెంట మేమంతా ఉన్నాము. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు నెల్లూరు జిల్లాలో అన్న గోవర్ధన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో నడుస్తూ ప్రజలకు అందుబాటులో ఉంటాం. ఎన్ని తప్పుడు కేసులు వచ్చినా మేము మీ వెంటే ఉంటాము. లాయర్లను పెట్టి కోర్టు ద్వారా న్యాయం జరిపిస్తామని మరొకసారి తెలియజేస్తూ జై జగన్, జై జగన్, జై జగన్. సోదరులు శాసన మండలి సభ్యులు పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు.